ఇన్ విచ్ సిటీ విల్ ద సెకండ్ వరల్డ్ బుద్ధిస్ట్ సమ్మిట్ బి హెల్డ్? సో రెండవ ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సమావేశం ఏ నగరంలో జరగనుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమిచ్చారు? బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ అండ్ కోల్కతా. సో మనకి సెకండ్ వరల్డ్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలోని భరత మండపంలో జరగబోతుంది అనమాట. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది అంటే జనవరి 24th అండ్ జనవరి 25th ఈ 2 డేట్స్లో ఈ వరల్డ్ బుద్ధిస్ట్ సమ్మిట్ అనేది జరగబోతుంది అనమాట. మరి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళు మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్తో కొలాబరేట్ అయ్యి ఈ బుద్ధిస్ట్ సమ్మిట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. ఏంటి ఈ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అంటే ఇది ఒక బుద్ధిస్ట్కి సంబంధించిన ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అనేది. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మన న్యూఢిల్లీలోనే ఉన్నాయన్నమాట. సో మరి ఫస్ట్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఎప్పుడు జరిగింది అంటే అది 2023లో జరిగిందనమాట. సో ఏంటి ఈ బుద్ధిస్ట్ సమ్మిట్ యొక్క థీమ్ అంటే, సో మన ఈ బుద్ధిస్ట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే కలెక్టివ్ విజ్డమ్, యునైటెడ్ వాయిస్ అండ్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్. సో ఏంటి ఈ కలెక్టివ్ విజ్డమ్, యునైటెడ్ వాయిస్ అండ్ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్, ఈ థీమ్ మనకి ఏం చెప్తుంది అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మోడర్న్ వరల్డ్లో చాలా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. మన సొసైటీలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఎన్విరాన్మెంట్ వైజ్గా కూడా కావచ్చు. సో ఈ ర్యాపిడ్ గ్రోత్ ఆర్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రకాలుగా మంచి చేస్తున్నాయి, కానీ ఇంకో రకంగా చూసుకున్నట్టయితే అది చాలా కాన్ఫ్లిక్ట్స్ని, అన్సర్టెనిటీకి దారి తీస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకునే ఈ బుద్ధిస్ట్ సమ్మిట్స్ ఆర్ బుద్ధ ధమ్మ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే సొసైటీలో హార్మోనియస్గా ఎలా జీవించాలి, మనం సస్టైనబుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎథికల్ లీడర్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి ఈ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ద్వారా ఈ బుద్ధిస్ట్ లీడర్స్ అనేది చెప్తున్నారనమాట. సో అందుకే ఈ గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్స్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ సమ్మిట్కి నియర్లీ 800 డెలిగేట్స్ అటెండ్ అవుతున్నారనమాట. బుద్ధిస్ట్ మాంగ్స్ కావచ్చు, ఆ బుద్ధ సంఘాస్ ఉంటాయి కదా వాటి లీడర్స్, గ్లోబల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఆ మాంగ్స్ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అవ్వబోతున్నారనమాట. సో ఇదే మన సెకండ్ వరల్డ్ బుద్ధిస్ట్ సమ్మిట్ గురించి.